ఈ సృష్టిలో మనం రకరకాల వాళ్ళని చూస్తున్నాం. ఒకడు దుష్ప్రవర్తన కలిగిన వాడు, ఒకడు మూర్ఖుడు, ఒకడు పిరికివాడు, లోభి, అయోమయంగా ఉండేవాడు, దరిద్రులు. వీటన్నిటికీ శాస్త్రం ఏం చెప్తుందంటే, దుశ్శీలో మాతృదోషేణ పితృదోషేణ మూర్ఖత, కార్పణ్యం వంశ దోషేణ ఆత్మదోష దరిద్రత. తల్లి దోషం కారణంగా ఎవరైనా చెడు నడవడికి కలిగిన వారు అవుతారు. అదే తండ్రి దోషం కారణమైతే మూర్ఖులు. వంశం చెడ్డదైతే పిరికివారుగా, పిచ్చివారుగా, అయోమయ స్థితిలో లోభత్వంతో ఉంటారు. అదే ఆత్మదోషం, సొంత దోషం అయితే దరిద్రం అనుభవిస్తారు. అంటే మనం చేసే కర్మలే వీటన్నిటికీ కారణం అవుతున్నాయి. ఎప్పుడైతే మనం మన ఇష్టం వచ్చినట్లు కాకుండా శాస్త్ర ప్రకారంగా గాని నడుచుకున్నట్లయితే మంచి సంతానంతో సుఖశాంతులతోటి జీవించి చివరికి భగవత్ సన్నిధి చేరుకుంటాం. మనం చేసే ప్రతి కర్మ ఎప్పుడు కూడా మన వెంటే వస్తుంది. జాగ్రత్త సుమా.